ఓ చిన్నపిల్లడికి చాక్లెట్ తినాలనిపించినప్పుడు తల్లి ఏమన్నదంటే, బాబు నువ్వు చాక్లెట్ తినొద్దమ్మా, నీకు జ్వరం వచ్చేస్తుంది, దగ్గు అన్ని పడతావు, మళ్ళీ చాలా బాధపడతావు అంటే తండ్రి పక్కకు తీసుకెళ్లి, నీకు చాక్లెట్ కావాలా, సరే నేను కొని పెడతాను పదా అని చెప్పి ఆ చాక్లెట్ తండ్రి కొనుక్కు పెడితే ఇటు కొనుక్కొని తినేస్తాడు, బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు కొన్నారు నీకంటే డాడీ కొన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు కొన్నావు, పిల్లడికి బాగోట్లేదు అది అంటే, సర్లే పదే చిన్నదే కదా ఏం కాదులే అది. ఒక 4-5 రోజుల తర్వాత ఒంట్లో బాలేదు, వాడి ముక్కు చీదేది, వాడి గుద్ద కడిగేది, వాడికి స్నానం చేయించేది, అప్పుడు రాత్రులు వాడు పడుకునేటప్పుడు వాడి గుండె మీద చేసి విక్స్ రాసేది, మళ్ళీ వాడి కింద అన్ని పడేది తల్లి మాత్రమే. తండ్రి మహా అయితే ఏం చేస్తాడు, డ్యూటీ నుంచి రాగానే బాగున్నాడా అది అని చెప్పి మహా అయితే అవసరం అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు, లేదంటే మధ్య మధ్యలో ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడు, బాగానే ఉన్నాడా అని అడుగుతాడు. పడేది తల్లే కదా. కానీ ఆ గౌరవం తల్లికి ఇవ్వకుండా వీడేం చేస్తాడంటే పిల్లోడికి కోరికలు తీర్చేస్తాడు. ఆ పిల్లోడికి ఏమనిపిస్తుంది అంటే, మా అమ్మ ప్రతిదానికి ఎందుకు నో చెప్తుంది, మా నాన్న బెటర్, మా అమ్మ నాకు అంత ఇష్టం లేదు అనుకుంటాడు. సో ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద అయిష్టం స్టార్ట్ అవుతుంది, గౌరవం కూడా తగ్గిపోద్ది ఆ చిన్న వయసులోనే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, వీళ్ళ మాట వినాలా వీళ్ళ మాట వినాలని. ఒక రోజు వాడికి నిర్ణయం తీసుకునే శక్తి వచ్చినప్పుడు, మా అమ్మ ప్రతిదానికి నో చెప్తుంది, నాకు ఎటువైపు కావాల్సి వస్తుందో, నాకు కావాల్సింది దక్కుతుందో అటువైపు వెళ్తాడు వాడు. సో అప్పుడు అమ్మ మీద గౌరవం తగ్గిపోద్ది, తండ్రి మీద గౌరవం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళిద్దరూ ఒక అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక పక్కకి వెళ్ళి మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుని వచ్చి ఏదో ఒకటి పిల్లడికి చెప్తే ఆడికి గౌరవంగా ఉంటుంది, వాడికి అప్పుడు కన్ఫ్యూజన్ తీరి క్లారిటీ ఉంటుంది. సో అలాగా పిల్లల్ని పెంచాల్సిన విధానం అర్థమైంది. మీరు గారాబం చేసినట్టు ఉండదు.